ఏఐ అంటే కేవలం కంప్యూటర్స్ అనుకున్నారా? అసలు కథ నీళ్ళతో సంబంధం ఉంది. చాట్ జీపీటీ, జెమినీ లాంటి ఏఐలను నడిపే భారీ డేటా సెంటర్లు, సర్వర్స్ చల్లగా ఉండడానికి లక్షల లీటర్ల నీరు అవసరం. ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతుంది. దీంతో గూగుల్ ఒక పెద్ద ప్రకటన చేసింది. 2030 నాటికి తమ డేటా సెంటర్లో ఎంత నీటినైతే వాడతాయో దానికంటే ఎక్కువ నీటిని ప్రకృతికి తిరిగి ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే స్థానిక వాటర్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడతాం, రీసైకిల్ చేసిన నీటిని వాడుతాం, ఇంకా తమ నీటి వినియోగాన్ని ప్రజలకు పారదర్శకంగా చూపిస్తామని అంటున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గూగుల్ చెప్తున్న ప్రకారం కొన్ని ప్రాంతాల్లో వాటర్ కూలింగ్ వాడితే ఎయిర్ కూలింగ్తో పోలిస్తే సుమారు 10% తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుందంట. అంటే నీళ్లు సేవ్ చేయాలా లేక కరెంట్ సేవ్ చేయాలా అనే పెద్ద బ్యాలెన్స్ గేమ్ జరుగుతుంది. అయితే ప్రశ్న ఒకటి, ఇక్కడ ఏఐ భవిష్యత్తును మార్చబోతుంది, కానీ దానికోసం ప్రకృతి ఎంత మూల్యం చెల్లించాలి? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. Do not forget to like this video.